అందరితో మాట్లాడుతున్నారు దేవుడు. అందరితో ఇక్కడున్న మన ద్వారా అందరితో మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఎరిగి ఉన్నాం కనుక మన మట్టుకు మనం అర్థం చేసుకోగలగాలి. ఈ మాటలో ఉన్న సారాన్ని పట్టుకోగలగాలి. ఈ మాటలో ఉన్న ఆయనటువంటి మనకు విరుద్ధమైన వాటిని నిరాకరించాలి. వాటిని ఏం చేయాలి? నిరాకరించాలి. నిరాకరించిన వారిగా ముందు దినాల్లో మనం ముందుకు ప్రయాసపడాలి, పాటుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు కాస్త ముందుకు వెళ్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 వచ్చింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 వచ్చింది. ఆ 18-19 వచ్చినారా? 18 వచ్చిన అంతట రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అందు ఉపవాసం ఉండి నాట్యము వాద్యములను కట్ చేసి ఆపివేసి అతనికి నిద్ర పట్టలేదు. కారణం ఏంటి? అన్యాయం జరిగిపోయింది. ఎవరో ఏదో చెప్తే నిజమనుకుని నమ్మి తనకు రైట్ హ్యాండ్ గా ఉన్న దానియేలును అతనికే పడుతుంది శిక్ష ఎరగక, అదిగో దానియేలుగా పడుతుంది శిక్షను ఎరగక అతడు చెప్పిన మాటను బట్టి అలాంటి వాడు సింహాసనంలో వేయబడాలి అనేటప్పటికీ రాజు శాసనం ఎప్పుడైతే జరిగిందో దానియేలునే వేసేది అని తెలిసిపోయింది. అయ్యో, ఇది జరగకూడదు, తప్పించాలి ప్రయత్నించాడు. ఒప్పుకోలేదు ప్రజలు. రాజా, నీ శాసనం రద్దు చేయడానికి అవకాశాలు ఉంటాయా? ఇవ్వకూడదు తప్పు అని ఆయనగా మాట్లాడారు. ఏమాత్రం మన ప్రయత్నాలు ఆయనకి అక్కడికి రాలేదు. తిరిగి నా చేతులారా నేను అన్యాయానికి నాకు అన్యాయం జరిగిపోతుంది అని లోక వినోదానికి నాట్యాలకు ఆనందానికి దీనికి తావిస్తే ఏంటంట, ఇది అన్యాయంగా జరుగుతుంది, ఇక అన్యాయం నాకు ఉండకూడదు అని ఆఫ్ చేసేసాడు. ఇక అన్యాయం నాకు జరగకూడదు అని ఆఫ్ చేసేసాడు. ఏమన్నా భక్తుడా? అన్యుడు. ఆ ప్రభుకి ఏమన్నా భక్తుడా? కాదు, అన్యుడు. కానీ అన్యుడే లోక వినోదాలు, లోక నాట్యాలు, లోకరీత్యా ఆనందం, ఈ అనుభవాలు మనకు తెచ్చేది నష్టం గ్రహించి వద్దు అని కట్ చేసేసారు. హల్లెలూయా. దేవుడితో మమేకమై ముందుకు వెళ్ళు. ఆయన అనుగ్రహించిన అనుభవాలు కాపాడిన మన జీవితాల్లో తిరిగి మనతో మాట్లాడుతున్నారు. నష్టానికి కారకులు కాకూడదని, ఒకవేళ నష్టానికి కారకులైపోతే తిరిగి ఈ విధమైనటువంటి అనుభవాలు మీకు ఉన్నాయా, అవి నష్టానికి కారణం అని మనం సరిచేసుకుని తిరిగి నష్టమే ఎదురైతే దాన్ని పరిష్కరించుకోవడానికి గాను, నష్టం ఎదురు కాకపోతే ఇక నష్టం అనేది చూడకుండా ఉండగలగడానికి గాను దేవుడు మనం హెచ్చరిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గడిలో బయటికెళ్ళి 10,000 రూపాయలు సంపాదన ఉందని వెళ్ళి ఆ సంపాదన పొందుతున్న వాడు సంతోషిస్తాడు. కానీ అది అంతరించిపోతుంది. దేవుని సన్నిధిలో కూడుతున్నానే, ఇది చిన్న ఇష్యూ కాదు. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక పూర్వకంగానే కూడుకుంటున్నాం. ఇలా కూడుకునడం ఆయన ఇచ్చినటువంటి ఏంటది? ఆయన ఇచ్చినటువంటి హల్లెలూయా ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం, ఆయన పెట్టినటువంటి బాధ్యత ఇది.
కాపాడా మాటికి తెగించాలి. హల్లెలూయా. చాలా ఎడవకూడదు. ఆ 10,000 రూపాయలు పోతే తెలియదు. ఒకవేళ ఉన్నా దాని వల్ల కలిగినటువంటి ఆనందం అంతరించిపోతుంది. కానీ దైవికమైన ఆనందం ఉంది, దైవికమైన అనుభవాలు ఉన్నాయి, దైవికంగా నాట్యాలు ఉన్నాయి, దైవికంగా వినోదాలు ఉన్నాయి. ఇవన్నీ నిరంతరం 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 అంతకంతకు నేను బలపరుస్తూ ముందుకు నడిపిస్తాను. లోకరీత్య వినోదాలను ఆపివేశారు. తిరిగి నైట్ ఉపవాసం ఉన్నారా, ఆ రోజు ఉపవాసం ఉన్నారా? ఆఖరికి ఏం జరిగింది? అతడికి యేసు అన్యాయం జరిగిపోయిందని ఏడ్చాడు, ఆపుకున్నాడు. తిరిగి అతడు అన్యాయాన్ని తిరిగి అన్యాయం ఆశీర్వాదంగా మార్చేసుకున్నాడు. హల్లెలూయా. అన్యాయం జరిగిపోయిందనుకో, లేక జరిగిపోతున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయనుకో, ఇక బాధపడి ఏంటా అన్యాయం జరిగిపోతుంది, ఇక చేసేదే ఉంది అనుకోకూడదు. ప్రయత్నించాలి, ఆరాధ్యాలి. ఎక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎందుకు జరగబోతున్నాయి? ఆరాధ్యాలి. హిజ్కియా ఆరాధిస్తాడా లేదా? రేపు చచ్చిపోతున్నా, ఇల్లు చక్కబెట్టుకో. ప్రవక్త ద్వారా మాట వినబడితే ఏం చేస్తాం? దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత మనం ఏమైనా కొంటామేంటి? మనం చేయకూడదు చేసాం తప్పు, అందుకని దేవుడు ఆజ్ఞాపించాడు. అందుచేత అని మనం అనుకుని సావడానికి సిద్ధపడ్డా? అదే మరి ప్రయత్నించాలి. బయటపడడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇది చుట్టుకోబోతుంది? చుట్టుకోవడానికి కారణంగా నా ముందు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? అలాగా దీన్ని తప్పించుకోవడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆరాధిసి కారణం తప్పకుండా దొరుకుతుంది. దొరికిన తర్వాత దానితో రాసి పడక ఛీ అని జగనరికి ఆయుధంగా దేవుల్లో ముందుకు దైవ సహాయం కోరి, అయ్యా ఇక మీదట దానికి చూడటమును తాళమును అని దీన్ని బట్టే కదా నీ కోపం, దీన్ని బట్టే కదా నాకు ఈ శ్రమ రాబోతుంది. వద్దు, తట్టుకోలేను. మరొక అవకాశం నన్ను క్షమించయ్యా, ఇక మీదట నేను పోను చేయను అని లోక వినోదాల మరుగుట. హల్లెలూయా. ఏదైనప్పటికీ అమాత్రంగా మనము మన చేతుల్లోనే ఆ అవకాశాలు ఉండగా చాలా ఇడవకూడదు. దేవుడు నమ్ముకున్న కారణాన మన దగ్గరే ఉంది. దీవినా లేక శాపమా, ఆశీర్వాదమా? ఏం కోరుకుంటామో కోరుకోవాలి. తిరిగి మన కోరిక మేరకు ఆశీర్వాదాన్ని కోరితే ఆశీర్వాదానికి ఆధారమైన దైవ అనుభవాలేవో కాపాడు. హల్లెలూయా. లేదులే ఏ రోజైనా చచ్చేది అని అనుకుంటే అంతే, రావద్దు ఏవద్దు. దేవుని పిల్లల సీరియస్ గానే తీసుకోండి. అందరితో ప్రభు మాట్లాడుతున్నారు. అందరూ విషయాల్లో ఎలక్ట్గా ఉంటే మంచిది. కాకపోతే మనకు మనం మరింత జాగ్రత్త పడాలి. ప్రభు బట్టి మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని పిల్లలు, ప్రకటన గ్రంథం 3:15 వచనాల్లో చూస్తాం. చల్లగానైనా ఎంచగానైనా లేదు, ఉంటే చల్లగా ఉండు, లేదంటే ఎంచగా ఉండు. ఎక్కువగా వచ్చింది మీకు అల్లది కానీ అనుకోవాలి మొత్తానికి. అక్కడ అల్లది కానీ ఉమ్మివే పెడతావు, 2 రకాలుగా ఉంటే ఉమ్మివే పెడతావు అని ప్రభు అంటున్నాడు. అంటే ఉమ్మేశాడా మాట ఆ ఇబ్బంది, లేక శ్రమ, లేక కరువు, లేక ఏంటది
లేక ఆ కీడు తప్పకుండా ఎంటర్ అయిపోతుంది. అందుకని ఆయన ఉమ్మి వేయడానికి అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు ఉంటే ఎచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. ఉల్లివెచ్చని స్థితికి చోటు వద్దు, తావే వద్దు. దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక మనము చక్కగా హెచ్చరిస్తున్నాడు, మన భవిష్యత్తు కూడా హెచ్చరిస్తున్నాడు. అవును, దేవుని పిల్లలు ఓ మాట, ఏదో రెండు మాటలు హాయిగా నిలబడి చెప్పేస్తున్నాడంటే అనుకోవద్దు. ఈ వెనక శ్రమ ఉంది. ఈ వెనక నిద్ర కాస్త ఇంకా కొన్ని వదులుకోవలసి ఉంది. అదంతా జరగగా ఆయన ఈ మాటలను ముందు పెట్టారు అంటే, మనకు చెప్తున్నారు అంటే ఆయన ప్రణాళికలను స్పష్టం చేసుకోగలగాలనే మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలు మధ్యకు మనస్సాన్ని, దేవుని మనస్సాన్ని 7 చోట్ల నుండి ఇశ్రాయేలు మధ్యకు తీసుకురావడానికి దావీదు గారు కోరుకున్నారు. మనస్సం వచ్చేస్తుంది తన ప్రాంతానికి. మనస్సం ముందు దావీదు గారు అదిగో పాడేవాడు పాడుతున్నారు, వాద్యాలు వాయించేవాళ్ళు వాయిస్తున్నారు, అతడు నాట్యం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మేఘాలు ఇంటి కిటికీలో నుండి చూసింది, తన భర్తను చూసింది, దావీదు గారిని చూసింది, పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకి 21వ వచనంలో పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అల్పులైనా ఎరిబాగులైనా వాళ్ళ శరీరత్తులు ఎదుట, అల్పులంట ఎరిబాగులు అంట, హీనస్థితి గలవాడంట, హీనస్థితి గలవాడంట. ఆ దరిద్రులు ఎదుట ఈ మేఘాలు హేళనగా మాట్లాడింది, దావీదు హేళనగా మాట్లాడింది. ఇశ్రాయేలుకి రాజు అన్న సంగతి కూడా ఎరగకుండా ఏంటది అని ఎంతగా మాట్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు 21వ వచనం, నీ తండ్రిని అతని సంతతి వారిని విసర్జించి నిరాకరించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా చేశాడు. నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఆయన బలపరిచిన కారణాన నేను దైవికంగా మార్చించేస్తుంటే పాడతంటే నీకు ఎరితనంగా ఉందా? పాడైపోతాం అన్న, నిజంగా పాడైపోయింది. పిల్లలేదు, బ్రతికినంత కాలం గుట్టురాలే, నిందల పాలైపోయింది. హల్లెలూయా. కానీ మీ దృష్టికి అలా ఉండవచ్చు, కానీ నా దేవుని దృష్టికి నేను అల్పుడను కాను, కనుడను అని చెప్పారు. హల్లెలూయా. అంటే లోకరీత్యా వినోదాలు, ఆనందాలు, నాట్యాలు, ఈ అనుభవాలు మనిషిని వృద్ధికి కారణం చేయొచ్చు, మరొక నష్టానికి, కష్టాలకు, దుఃఖానికి కారణం చేయొచ్చు. కానీ దైవికమైన నాట్యం, ఆనందం, విధానం అంతా మనిషి ప్రబలడానికి కారణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంతకు ఆరోగ్యపరంగానా, ఇంకొక రకంగా ఎందులోనైనా అనుకున్న కాడికి మెరుగుపరచబడతాం. హల్లెలూయా. అందుకే దైవికమైనటువంటి ఆయుధమైనటువంటి వినోదాలకు, లేక నాట్యానికి, ఆనందానికి మనం ఏం చేయాలి? అలవాటవ్వాలి. తిరిగి అనుభవాలను కాపాడాలి, తెగించి కాపాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు బాగుపడ్డాడా, చెడిపోయాడా? లోకరీత్యా నాట్యం, లోకరీత్యా ఏంటది వినోదాలు, ఆనందాలు, వాటికి ఆధారమైన అనుభవాలు కలిగి ఉన్నటువంటి వారు
ఇక్కడ ఈ రోజు చూసినా, ఆ రోజు చూసినా, ఏ రోజు చూసినా, ఏ గడిలో ఆరా చేసినా అతి వారికి అడుగంటిపోతుంది. ఏంటిది? అది ఆనందం. హల్లెలూయా. కానీ దైవికంగా ఆయుధంగా అనుభవాలు కలిగి దైవిక విషయాల్లో ఆనందించే వారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆనందం అడుగంటడం కాదు, నానాటికి. అదిగో అలా చెబుతున్నాను, ఆనందించండి. అలా చెబుతున్నాను, ఆనందించండి. హల్లెలూయా. ఏంటా పదే పదే దెబ్బలు తింటూ ఆనందించండి అంటాడు. అసలు ఎలా అనగలుగుతున్నాడు? ఏంటి అది ఆయనకి తెలుసు. దెబ్బ తగిలిందా 10 మందికి ఉపయోగపడగలుగుతున్నా నేను. దెబ్బ తగిలిందా అదిగో ప్రజలను కదిలించగలుగుతా నేను. గ్రహింపులకు వెళ్ళిపోతున్నాడు. నాకు దెబ్బ లేదు అంటే నలుగురి చేత నిందకు కారుకుంటాను. నాకు దెబ్బ తగిలిందంటే 10 మందికి నేను మార్పు ఇవ్వగలిగే ఒక ఉన్నత భూలోకాన్ని తలక్రిందులు చేయగలిగే భక్తులు అవుతారు, వీరులు అవుతారు. ఆ గ్రహింపుతోనే దెబ్బలు తగులుతుంటే అంటాడు ఆనందించండి. అలా చెప్తున్నాను, ఆనందించండి, ఆనందించండి. కుదరపండి అన్నాడా మీరు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, లోక నీచ ఆనందం అడుగెట్టిపోతుంది. దైవికంగా ఆనందం అది అంతకంతకు. అందుచేత దైవికంగా మనం ఆనందించడానికి ప్రయత్నించాలి. దైవిక విషయాలు ఏమో ఆయన ఆనందించుకుని చేయాలి. దేవుడు ఇవన్నీ కూడా బలపరచడానికి ఇచ్చినటువంటివే అంటూ అప్పగించిన దానిని ఆయుధంగా ఆనందంతో స్వీకరించాలి, దాన్ని జరిగించాలి. ఆయుధంగా ఆయుష్యంలో పరుగులు తీయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, ముగింపులోకి వచ్చేసి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మాట విడిచిపెట్టారు. ముగింపులోకి వచ్చారు, విడిచిపెట్టేసి. సౌలు కూడా అంతేగా గాడు పోయని సమయంలో అభిషేకాన్ని ఇచ్చి నువ్వు వెళ్ళు, బలమైన ఆత్మాభిషేకం నీ మీద పడుతుంది అని చెప్పారు. అభిషేకాన్ని పొందుకుని వెళ్ళారు. ప్రవక్తల మధ్య నిలబడితే ఆత్మ నుంచి వారిపోయారు. అతడు నాట్యం చేస్తున్నారు. ఏంట్రా సౌలు అతివాడు దానికి ప్రవక్తల మధ్య నిలబడడం ఏంటి, మాట్లాడడం ఏంటి అని ఆశ్చర్యం జరిగింది. జరగకుండా జరిగిపోయింది. జరగకూడదు ఏముంది? అడుగో దేవుని అభిషేకం అతడి మీదకి వచ్చిందేమో, దైవాత్మ అతడి మీద ఉందేమో. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా దైవికంగా ఆలోచిస్తే, దైవికంగా ఆనందానికి ఆరాటపడితే మిగిలేదు అదే రాజువా రాజు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు సరే మరుగు చేసుకుంటాం, ఒక విషయాలు మరుగు చేసుకుంటాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు. మరియు యెహోవా అమ్మా, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అతని కుడి పార్శ్వన నిలబడుటయు అతడు నాకు కనపరచ. అది సాతానుతో దూత మాట్లాడుతున్నారు. సాతానా, దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వంటే సరిపోతుంది అంటే అనుగా ఉడికొచ్చాడా వాడు ఆ రాజ్యానికి పాత్రుడు అవుతాడు అంటే పాట పాడేటప్పుడు అందరితో కలిసి పాట పాడాడా వాడు రాజ్యానికి అవుతాడంటే అని అదిగో ఏంటది ఫిర్యాదు చేస్తున్నాడు సాతానుడు. యెహోషువ దూతల మధ్య నిలబడ్డాడు. తిరిగి అతడు మహిళ
కనుక యెరూషలేము రెండవ వచనమా, యెరూషలేమును కోరుకుని యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించును. ఇతడు ఎవడు? సాతాను నేరస్తుడిగా మాట్లాడుతున్నాడు కదా, యెహోషువ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంట? యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. ఇతడు అనగా యెహోషువ అగ్నిలో నుండి తీసిన కొలిమి వలె ఉన్నాడు కదా. ఆయన భక్తి ఏంటి, ఆయన విశ్వాసం ఏంటి, ఆయన క్రమశిక్షణ ఏంటి, ఆయన తెగింపు ఏంటి, ఆయన పట్టత్వం ఏంటి, అసలు దేనికి చడవడు కదా నా ఇష్టమై అతడు లేదా నేరం మోపేదను అని కట్టించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. క్రొంగులో నుండి తీయబడిన అగ్నిలో నుండి తీయబడిన కొలిమిలే ఉన్నాడు కదా అని చెప్పి వాడిని గద్దించి తిరిగి యెహోషువకు ఏ వస్త్రం? మలిన వస్త్రాన్ని తొలగించి మహిమ వస్త్రాన్ని, అది మహిమ వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాన్ని ఆయన ధరింపచేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కాదా? నేను అంటాను, యెహోషువ అంత త్యాగమూర్తి, దైవిక విషయాలు జడవద్దు, ఎదరొద్దు. మోసెస్ గారికి తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటా, వాట ఉండదనిగా మాటిస్తున్నాను నేను వీళ్ళని. ఆ మాట చెబితే మాట మీద ఎంత విశ్వాసం, ఎంత నమ్మకము, ఎందులోకి వెళ్ళడానికి ఎంత మాత్రం భయపడిన వాడు కాదు, సందేహించిన వాడు కాదు, పూసుకుపోయి కట్టు లాంటి వాడు దైవిక విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అయినా అతడు మచ్చన్నట్టు కనబడింది. ఆ మచ్చ విషయమై దూత అటు వాడిని రాజ్యానికి పాత్రుడు కాకుండా సాతానుని గద్దించి రాజ్యానికి పాత్రుడుగా చేయాలని ఆ రోజే ఆ గడిలోనే మహిమ వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేశారు. హల్లెలూయా. అయితే నేను అంటాను, ఆయనకి అవకాశం కలిగిందంటే మనం కూడా ఏదైనా తప్పు చేస్తే, ఒప్పు చేస్తే మనకు కూడా కలుగుతుందిలే అంటే అనుకోకూడదు, దెబ్బతింటాం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచన భాగంలో మనం చూస్తాం. అతడు తిరిగి వచ్చి, బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వచ్చి, తండ్రి యొద్దకు తిరిగి వచ్చి, నీ ఎదుట లేక నేను ఆ చదువమ్మా, నేను లేచి ఎందుకు వెళ్ళు, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడిని అర్పించుకోవడానికి నేను యోగ్యుడిని కాదు అని నీ కూలివారిగా నన్ను పెట్టుకున్నానా, నానా పెట్టుకున్నానా, అలా పెట్టుకున్నానా, నేను ఏడిపించానా, దుఃఖ పెట్టానా అంటే ఆ తండ్రి మెడ పడి గుర్తు పెట్టుకున్నాడు, వస్త్రాన్ని తీసేశాడు, తిరిగి స్నానం చేపించి మహిమ వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాన్ని ధరించి గొప్ప విందు చేపించాడు. హల్లెలూయా. అయితే ఈ ఉదాహరణ ఎందుకు అక్కడ రాశారు అంటే, ఈ లోకానికి చేరిన తర్వాత యెహోషువకు కలిగినట్లుగా అవకాశం కలుగుతుందిలే అనుకోవద్దు. భూమి మీద ఉండగానే ప్రశస్త వస్త్రం, మహిమ వస్త్రం, పెండ్లి వస్త్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి వస్త్రం, ఈ వస్త్రాలు ధరించుకో, అలంకార వస్త్రాలు ధరించుకోవాల్సినటువంటి బట్టలు, వస్త్రాలు ధరించుకోండి అని హెచ్చరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దిగంబరులుగా భూమి మీద ఉండగా దిగంబరులుగా ఉండొద్దు. చూచువారికి ఏంటిరా వాడు కొద్ది వాడు అని అనుకునేటట్టుగా ఉండొద్దు. భక్తుడా, వస్త్రాలు ధరించుకున్న వాడిగా, చూచువాని కళ్ళకు నింపుగా చూచువాడు
హల్లెలూయా. దేవుని వాక్య భాగం అందరికీ దీవెనగా వచ్చి దీవించుగాక.